జై శ్రీమన్నారాయణ. నేను మీ నితేష్ గుప్తా. ఈ వివాదం మీకు అందరికీ తెలిసిందే. దీని గురించి నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా శివస్వామి గారు గురించి, అదే వారు చెప్పిన వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. ఏమంటున్నారో చూద్దాం. నిన్న ఏదో సభ జరిగింది హైదరాబాద్లో 3-4 రోజుల క్రితం. ఆ సభలో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. తొడగొట్టి ఛాలెంజ్ వేసి గత తీయండి, తొడగొట్టి ఛాలెంజ్ గత తీయండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కోవడం మాకు కొత్త ఏంటండి, మేము అన్ని లెక్క చేయం అసలు. అలాగే నిలువు బొట్లని అడ్డబొట్లని విడదీసే వస్తువు చూసాక మన పోరాటం. మీరందరూ కూడా కష్టపడి తగిన బుద్ధి చెప్పడం ప్రయత్నం చేశాం కదా. అందుకని ఇప్పటికే ఒక సంస్థ, క్రిస్టియన్ సంస్థలు, వేరే సంస్థలు పుట్టుకొచ్చి ఇబ్బందులు పడుతున్నాం. హిందువుల భేదభావం తీయడం ప్రయత్నం చేసినప్పుడు నేను మొదట సోమాజికులు ప్రెస్ మీట్లో చెప్పాను. ఆ తర్వాత ఒక్కొక్కరు అందుకున్నారు. అవునా కాదు? నిలువు బొట్టు అడ్డబొట్టు అంటూ ఏదో గొడవలు తెస్తున్నారంట. ఎవరు తెస్తున్నారు ఏంటి? ఈయన సోమాజీ కూడా ప్రెస్ మీట్లో ఈ స్వామివారు ఏం మాట్లాడినారు, ఎక్కడ ఈ అడ్డబొట్టు నిలువుబొట్టు గొడవలు వచ్చాయి, దీని కారకులు ఎవరు అనేది చెప్పలేదు. సరే, సోమాజీ కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో చూద్దాం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలో 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క పీఠాల మీద మన పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారు ఆ పీఠాలు వారు ఏర్పాటు చేయలేదు, అవి ఎప్పుడో ఏర్పాటు అయినవంటూ ఒక కొత్త వివాదానికి వారు తెరలేపారు. దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మీరు చరిత్రని వక్రీకరించే ఏర్పాటు చేస్తున్నారా? అసలు మీకున్న సమయం ఎంత? మీరు చరిత్రను ఏమి తెలుసుకున్నారు, ఏమి అధ్యయనం చేశారు? ఇక్కడ ఇవాళ సాంప్రదాయాల మధ్య గొడవ సృష్టించే వ్యవస్థగా మీరు యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వామీజనం మరియు హిందూ సంస్థలు, హిందూ సంఘాలు అందరం కలిసి కూడా పోరాటం చేస్తాము. మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ పోరాటం ముందుకు సాగుతుంది. మంచి స్వామి, ఆదిశంకరాచార్యుల పీఠాల గురించి, పీఠాధిపతుల గురించి, అవి పీఠాలు శంకర భగవత్పాదుల వారు స్థాపించలేదంటూ చిన్నజీఆర్ స్వామి వారు వ్యాఖ్యలు చేశారు అని చెప్పారు. మరి పీఠాధిపతుల గురించి ఏం వ్యాఖ్యలు చేశారు మరి చెప్పలేదు. మరి పీఠాధిపతుల గురించి కూడా అన్నారు. సరే, ఇప్పుడు శంకరాచార్యుల వారు 4 చతురామ్నాయ పీఠాలు స్థాపించారా లేదా, చిన్నజీయర్ స్వామి వారు గురించి పక్కన పెడితే ఇంకొక పండితులు చెప్తున్నారు. వారు శ్రీ స్వామి తత్వవిధానంద సరస్వతి గారు, వారి నాన్నగారు బ్రహ్మశ్రీ మహోపాధ్యాయ ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత రాణి నరసింహ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు అనమాట. అంటే ఇప్పుడు శ్రీ స్వామి తత్వవిధానంద సరస్వతి పండితులు, అద్వైత పండితులు, వారు ఏం చెప్తున్నారో మనం విందాం. Nobody knows exactly the time period of Shankara. He could have been anywhere between 300 BC to 700 AD. And there is a book written by Sachidanandendra Saraswati of Hole Narsipur, one of the greatest savants that India has seen in this 19th and 20th century. And Sachidanandendra Saraswati has corroborated all those conclusions which I was talking about with elaborate research. It's a research book, it is. The biography of Shankara or some such title is there. Half a dozen PhDs can be awarded to that book. And
Shankara did not establish any temples. He did not establish any mathas. He is not a real estate person. And in that book, Satchidanandendra Saraswati, he refutes with abundant evidence that Sringeri Matha was not started by Shankara. చూశారు కదా, అసలు శంకర పీఠాలు కానీ ఎలాంటి ఆలయాలు కానీ ప్రతిష్ఠించలేదు, ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించలేదు అని చెప్పేసి స్వామి సచ్చిదానంద సరస్వతి వారు ఎంతో రీసెర్చ్ చేసి ఆ గ్రంథంలో పొందుపరిచారు. ఆ గ్రంథం ఎప్పటిది? ఆ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ఎప్పటి వారు, ఎన్నేళ్ల క్రితం వారు? ఆ సచ్చిదానంద స్వామి ఎంతో రీసెర్చ్ చేసి శంకరుల వారు ఎలాంటి ఆలయాలు కానీ ఎలాంటి పీఠాలు మఠాలు స్థాపించలేదు అని చెప్పేసి తత్వవిధానంద సరస్వతి గారు ఆ గ్రంథ ఆధారంగా తెలియజేస్తున్నారు. అలాగే పక్కా ఆధారాలతో, తగిన ఆధారాలతో శృంగేరి పీఠం అనేది కూడా శంకరులు స్థాపించలేదనేది ఆ గ్రంథంలో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆధారాలతో దాంట్లో ఆ గ్రంథాన్ని రూపొందించారు, రాశారని చెప్పేసి ఈ తత్వవిధానంద సరస్వతి గారు తెలియజేస్తున్నారు. వీరెవరు? అద్వైత పండితులు, అద్వైత సంప్రదాయానికి చెందినవారు. చరిత్రను వక్రీకరిస్తున్నారా? మీరు ఏం తెలుసుకున్నారు, దేని ద్వారా చెప్తున్నారు అని చెప్పేసి ప్రెస్ క్లబ్లో పూజ్యశ్రీ చిన్నజీఆర్ స్వామి వారిని ప్రశ్నిస్తున్నారే. మరి అద్వైత సాంప్రదాయం అంటే శంకరాచార్యుల వారి సాంప్రదాయానికి చెందిన పండితులు ఒక పుస్తకాన్ని రాశారు. వారి సంప్రదాయానికి చెందిన పండితులే దాని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అసలు శంకరాచార్యులు ఎలాంటి ఆలయాలు కానీ లేకపోతే ఎలాంటి పీఠాలు కానీ స్థాపించలేదంటూ వారు చెప్తున్నారు. మరి వారిని ఖండిస్తారా? వారి వద్ద వెళ్ళగలరా? మీరు వారిని ప్రశ్నించగలరా? వారి గురించి ప్రెస్ మీట్ పెట్టగలరా? మరి దీన్ని బట్టి చూస్తే మీరు ఒకటైతే అర్థమవుతుంది, మీరే కాదు చాలామంది ఈ శంకరాచార్యుల అంశం ఏదైతే ఉందో దాని మీద ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఖండిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో వారందరికీ ఇవి కనిపించలేదా? ఈ గ్రంథాలు కనిపించలేదా? అద్వైతులే రాసిన గ్రంథాలు కనిపించలేదా? చూడలేదా? అంటే మీరు బావిలో కప్పల్లాగా అక్కడే ఉంటూ శ్రీ వైష్ణవ సంప్రదాయం మీద ద్వేషంతో చెప్తున్నారనే అభిప్రాయం శ్రీ వైష్ణవులకి వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా టార్గెట్ చేసి చిన్నజీఆర్ స్వామి వారి గురించి చెప్తున్నారు. అంతకు ముందే గ్రంథాల్లో రాసిన అద్వైత పండితులు సచ్చిదానంద సరస్వతి గారు కానీ, ఇప్పుడు వ్యాఖ్యానించిన ఈ తత్వవిధానంద స్వామి గారు కానీ, వీరి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడిన సందర్భాలు లేవే. అంతకు ముందే అంటే చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యలు చేసే దానికంటే ముందు గ్రంథాలు ఉన్నాయి, అద్వైత పండితులు రాసిన గ్రంథాలు. మరి ఎందుకు మీరు వాటిని ఖండించలేదు? ఎందుకు మీరు దాని గురించి ప్రశ్నించలేదు? మీరు అక్కడి నుంచి కదా మొదలు పెట్టాల్సింది. లేదు, చిన్నజీఆర్ స్వామి వారినే లాగుదామనే, చిన్నజీఆర్ స్వామి వారిని కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని కానీ లక్ష్యంగా చేసుకొని ఇది చేస్తున్నారనే అభిప్రాయం చాలామందికి కలుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి. అలాంటివి ఏమైనా చేసేది ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి, ఇక్కడ కాదు అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు మళ్ళీ శివస్వామి గారు మొన్న సభలో హైదరాబాద్లో జరిగిన వారు ఏర్పాటు చేసిన ఒక సభలో దాన్ని కొనసాగింపుగా అంటే వైష్ణవ సాంప్రదాయాన్ని అడ్డబొట్టు నిలువుబొట్టు అంటూ గొడవలు పెడుతున్నారంటూ అక్కడ మాట్లాడిన కొనసాగింపు వీడియో మనం ఇప్పుడు చూద్దాం. మా అమ్మ అనంతలక్ష్మి వారు కూడా గట్టిగా ఘాటుగా మాట్లాడారు. అమ్మ అనంతలక్ష్మి గారు చాలా గట్టిగా ఘాటుగా మాట్లాడారు. అనంతలక్ష్మి గారి గురించి
విడిగా మనము ఒక వీడియో చేద్దాం, విడిగా మాట్లాడదాం, తర్వాత చూద్దాం. ఇక మూడవది, ఒక స్వామీజీ వారు, ఒక పిచ్చి పట్టిన స్వామీజీ వారు గుండు బాస్ ఉన్నాడు, ఏదో మాటలు మాట్లాడారు. వచ్చే మార్చి ఫస్ట్ వీక్లో మేము వెళ్తున్నాం, ఒక 1000 మందితో వెళ్తున్నాం, మీరు కూడా రండి. ముందు వారిని బతుకులాడతాం, జో కొడతాం. అప్పటికి వినకపోతే స్వామివారి యొక్క చేతిలో పాశుపదాస్తుండగా దక్ష యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. అక్కడ కనపని వాళ్ళు కనబెట్టి కొడతాం, ఆశ్రమంలో కనబడి కొడతాం. హిందూ ధర్మంలో మీకు చెప్పుకోండి, ఆశ్రమాదులు, మఠాధిపతులు, పీఠాధిపతులు కానీ, వాస్తు సిద్ధాంతం కానీ, జ్యోతిష సిద్ధాంతం ఎవరైనా సరే హిందూ ధర్మంలో ఎటువంటి పిచ్చి పనులు చేసినా మీ దృష్టికి వస్తే ఎమ్మడే మా దృష్టి తీసుకురండి, మేము అక్కడ వెళ్తాం, సమస్య పరిష్కారం చేస్తాం. సరిగ్గా ఉంటే ఈ వస్త్రాన్ని ఇస్తాం, లేకపోతే వస్త్రాన్ని తీసి జనబాహుల్యానికి వారిని పంపించేస్తాం. అడ్డబొట్టు నిలువుబొట్టు అంటూ గొడవలు చేస్తున్నారని చెప్పేసి దాని గురించి సోమాజీ కూడా ప్రెస్ మీట్లో మీరు మాట్లాడారు. దాని కొనసాగింపుగా అందరూ అందుకున్నారు. అనంతలక్ష్మి గారు కూడా గట్టిగా తగులుకున్నారు, గట్టిగా ఇచ్చారు, ఘాటుగా చెప్పారు అని చెప్పారు. దాని మూడోది అని చెప్తూ ఎవరో గుండుబాసు దక్షయజ్ఞము, శూలాలు, పాశుపతాస్త్రాలు, వస్త్రాలు ఇస్తాం లేదా వస్త్రాలు తీస్తామని చెప్పేసి శివస్వామి గారు చెప్పారు. దాని గురించి చాలా శ్రీ వైష్ణవ, ఎందుకంటే అక్కడ నుంచి ఆ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో మేము అందుకున్నాం, అక్కడ నుంచి అనంతలక్ష్మి గారు వచ్చారు, దాని తర్వాత అడ్డబొట్టు నిలబొట్టు అన్నారు. దాని కొనసాగింపుగా ఇది మాట్లాడారు కాబట్టి ఈ విషయాన్ని గురించి అసలు ఎవరిని అన్నారు అని చెప్పేసి శివస్వామి గారికి ఆప్తులైన వారు, అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన పెద్దలు కలగ చేసుకొని వారిని సంప్రదించి ప్రయత్నం చేశారు. వారు ఎవరు ఏంటి, అదే ఎవరిని అన్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేశారు. శివస్వామి గారు దానికి సమాధానం ఇచ్చారు. అదేంటో చూద్దాం. చెప్పండి. పరమ పూజ్య చిన్నజీర స్వామి వారు, నేను మాట్లాడింది వారి గురించి అసలు కానే కాదు. అమ్మవారిని దూషిస్తూ వేరే వారు మాట్లాడితే ఆల్రెడీ ఒక 100 మంది కూర్చొని మేము అందరం కూర్చొని మాట్లాడుకుని ఆ వేదిక ద్వారా ఆ వ్యక్తికి గట్టిగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కానీ ఇక శైవ వైష్ణవుల భేదాలు పెంచాలనో, వైష్ణవులు చిన్నబుచ్చాలనో, అలాగే శైవులు గొప్పలను, ఇటువంటివన్నీ అటువంటి భేదభావాలు నా మనసులో లేవు, నాకు లేవు. నా సన్నిహితులు, నా ముఖ్యులు, నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా దయచేసి అందరికీ తెలుసు. మనం చిన్నజీరి స్వామి వారి యొక్క వారి శిష్యులు, వారి యొక్క అనుచరులు, వికాసానికి భక్తులందరూ కూడా దయచేసి అటువంటి అబద్ధాలు తాగుబాకండి. అటువంటి తొందరపాటు చర్యలు, దుందుకు చర్యలు హిందూ ధర్మంలో మేము చెయ్యం. ఇప్పటికి కూడా అతను అయితే ఎవరైతే గుండు బాస్ అన్నానో వారు మేము తొందరలోనే వారిని కలవబోతున్నాం. అప్పుడు అందరికి తెలిసిపోతుంది. కాబట్టి దీనికి ఇట్లా అని చెప్పి సరే నిర్ణయం తెలియబడుతుంది. అదే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అందులో భద్రాచలం ఇష్యూ కూడా తీసుకొచ్చారు మీరు. భద్రాచలం ఇష్యూ విషయంలో కూడా మిమ్మల్ని చాలా మంది తప్పుదో పట్టిస్తున్నారు. మీరు కూడా చాలా విషయాలు, నా దగ్గర తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి దాని గురించి. మనం చర్చిద్దాం ఎప్పుడైనా ఉంటే. కానీ బహిరంగంగా మనం మాట్లాడడం, లేకపోతే గర్భాలయాల్లోకి వెళ్ళి ధర్నాలు చేయటం, ఇలాంటి వల్ల మనకి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది తప్ప కానీ అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వద్దని మీకు మనవి చేస్తున్నాను నేను. ఇప్పుడు శివస్వామి గారు పూర్తిగా దాని గురించి వివరణ ఇచ్చారు. అది చిన్న పూజశ్రీ ఇదండి చిన్నజీఆర్ స్వామి వారి గురించి కాదని, అది వేరే ఎవరో ఉన్నారని చెప్పేసి దాని గురించి క్లారిటీ ఇచ్చారు. వారి గురించి అలా మాట్లాడమని చెప్పేసి, అలాగే అలాంటిది ఏది లేదని చెప్పేసి వారు చెప్పారు. ఎవరు దాని గురించి అపోహలు అలాంటివి ఏమైనా పెట్టుకొని ఉంటే అలాంటివి ఏమీ లేదు, అలాంటివి పూర్తిగా నేను అలాంటి ఆలోచన మాకు ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పేసి వారు వేరే ఉన్నారు, మీరు చూస్తారని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి శివస్వామి వారు ఈ నిర్ణయం తీసుకోవడం కానీ ఇలా చెప్పడం కానీ కొంచెం మంచి పరిణామమే అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే దీని గురించి ఆ వీడియోలో ఆ దక్షయజ్ఞం అని చెప్పేసి, పాశుపతాస్త్రం అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పారో దాని గురించి, శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి కానీ, చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం గురించి కానీ కాదని చెప్పేసి
క్లారిటీ ఇచ్చారు. ఎవరు దీని గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అలాగే ఎవరైతే ఇప్పుడు చిన్నజీఆర్ స్వామిని ప్రత్యేకంగా పని కట్టుకొని లాగి దీన్ని శంకరాచార్యులు స్థాపించలేదు మీరు ఎలా చెప్తారు, మీరు క్షమాపణ చెప్పాలి, మీరు ఖండిస్తున్నాం, మేము అది చేస్తున్నాం, పొడి చేస్తాం, ఖండిస్తాం, అదేదో చేస్తాం, ఇంకేదో రకరకాలుగా విచిత్రమైన విన్యాసాలన్నీ వేశారు. అవన్నీ చూసాం మేము, చాలామంది చూస్తున్నారు. అలాగే అద్వైత సాంప్రదాయానికి సంబంధించిన ఈ వీరు గ్రంథం ఏదైతే రాశారో ఎప్పుడో రాశారు, అది కొన్నేళ్ల క్రితమే. మరి అలాంటివన్నీ ఖండించలేకపోయారా? అంటే మీ వాళ్ళని చెప్పి ఖండించలేకపోయారా? లేకపోతే అవి వాస్తవాలని చెప్పేసి జనాలకు ఎక్కడ వాస్తవాలు తెలిసిపోతాయి అని చెప్పేసి మీరు వాటిని దాచిపెట్టారా అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి. దయచేసి ఆ గ్రంథాలు ఏమిటో, ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని వ్యాఖ్యానించిన తత్వవిధాన స్వామివారి గురించి మీరు ఎవరైనా చేతనైతే దాని గురించి మాట్లాడండి. అవి ప్రామాణికాలా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రత్యేకంగా చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు వివాదం లేవనెత్తుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే ఇలాంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. అది కూడా అద్వైత పండితులే రాశారు. ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత అని చెప్పేసి నరసింహ శాస్త్రి గారి వారి కొడుకు వారు తత్వవిధానంద గారు చెప్తున్నారు. సచిదానంద సరస్వతి గారు రాసిన గ్రంథాన్ని ఆధారంగా తీసుకొని దాంట్లో ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి పీఠాలు స్థాపించలేదని చెప్పేసి వారు క్లియర్గా చెప్తున్నారు. మరి వాటి గురించి మీరు ఎవరైనా చెప్పగలిగితే చూద్దాం. అక్కడికి పోయి ప్రశ్నించే వాళ్ళు ఎవరో, అక్కడికి పోయి భీష్మించి కూర్చునే వాళ్ళు ఎవరో, అక్కడికి పోయి అలిగే వాళ్ళు ఎవరో, అక్కడికి పోయి చీరే వాళ్ళు ఎవరో చూద్దాం. అలాగే శివస్వామి గారు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీమన్నారాయణ. మరొక వీడియోలో కలుద్దాం.